ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని దేవుని వాక్యం సెలవిస్తుందని. మనము ఎప్పుడైతే నమ్మకము విశ్వాసంగా మనం ఉంటామో అప్పుడు దేవుని మహిమని చూసేటువంటి అవకాశం మనం పొందుకుంటామండి. దేవుని మహిమను ఎలా చూడాలి, అది మనం ఎలా పొందుకోవాలంటే, మనము జరగలేని కార్యము అంటే మనుషుల ద్వారా జరగలేకపోయినా, ఈ లోకంలో డబ్బు ద్వారా జరగకున్నా, ఈ లోకంలో ఫలాలు ద్వారా జరగకున్నా కూడా దేవుని ద్వారా సమస్తము సాధ్యమవుతుందని. ప్రకృతికి ఆపోజిట్ అంటే ఈ లోకంలో చేయలేని పనులు, అంటే మనుషులు చేయలేని పనులు, ఈ లోకంలో మనం ఎంత చేసినా అవ్వలేని పనులు దేవుడు మహిమ ద్వారా మనకు జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు లాజర్ని మనం చూసుకున్నప్పుడు, లాజర్ ఎవరంటే మార్తా మరియల తమ్ముడండి లాజర్. ఆయన చనిపోయి ఆయన సమాధి చేసిన తర్వాత 3 రోజులు అయిపోయింది. శరీరం అనేది కుళ్ళిపోయింది. అలాంటి శరీరాన్ని దేవుడు లేచి రమ్మంటే ఆ శరీరం అంటే వాళ్ళు గుట్టతో చుట్టుంటారు, ఆ సమాధిలో వేసి రాయి పొర్లిచ్చుంటారు. ఇప్పట్లా మన సమాధి భూమిలేసి పాతి పెట్టడం కాదు, కానీ అక్కడ ఒక బండరాయి ఉంటుంది, అది తీసేస్తే లోపల సమాధి ఉంటుంది. అక్కడ ఆ గుడ్డతో చుట్టినటువంటి ఆ చనిపోయిన బాడీని, ఆ భౌతిక కాయాన్ని అక్కడ పెట్టుంటారు. దేవుడు ఏం చెప్పాడంటే, ఆ రాయిని తొలగించు, నేను లాజర్ని లేపుతాను అని దేవుడు చెప్పారు. వాళ్ళు మనుషుల ఆలోచన ఎలా ఉంటుందంటే, అయ్యా లాజర్ని లేపే శక్తి నీకుంటే రాయిలు కూడా నువ్వే తొలగించవచ్చు కదని మనుషుల ఆలోచన అంత తెలివి తక్కువగా ఉంటుంది. దేవుడికి సలహాలు ఇచ్చే మనుషులుగా ఉంటారు. రాయి మన వల్ల అవుతుంది, మన పని మనం చేయాలి, అప్పుడు దేవుడి పని దేవుడు చేస్తారండి. మనము మన పని చేయకుండా దేవుని మహిమ కావాలంటే మహిమ దొరకదండి మనకి. మనం ముందు నమ్మాలి. ఎవరిని నమ్మాలి? దేవుణ్ణి నమ్మాలి. దేవుడు పాదాల మీద పడాలి. మన ప్రతి ఒక్క పాపాలు వదిలేయమని అడగాలి. మన ప్రతి ఒక్క పాపాన్ని యేసుక్రీస్తు వారి పాదాల ముందు పెట్టి కడుగు తండ్రి అని అడగాలి. ఎప్పుడైతే దేవుడు మన ప్రతి ఒక్క పాపాన్ని కడుగుతాడో అప్పుడు మనం దేవుని మహిమను చూసేటువంటి అవకాశము గొప్పగా ఉంటుంది. దేవుడు తన మహిమను కనపరుచుకొని ఆ లాజరు నువ్వు లేచి రమ్మంటే ఆ శరీరము అంటే చనిపోయిన శరీరము జీవం పొందుకొని దిక్కున లేచి వచ్చినట్లుగా మనం బైబిల్ వాక్యం చూసుకోవచ్చు. అదేవిధంగా హెస్కేల్ గారి కాలంలో ఆ ఎండిన ఎముకల్లోకి దేవుడు జీవాత్మ పంపించాడు. దేవుడు అనేక కార్యాలు చేశాడండి. దేవుడు ఆయన మహిమని మన ముందు కనపరుచుకున్నాడు. ఆయన మహిమ మనకు కనపడాలా, ఆయన మహిమ కార్యాలు మనం చూడాలంటే మనలో విశ్వాసము పరిమాణము పెంచుకుంటూ ఉండాలి. మనం నమ్మితేనే జరుగుద్ది, మనం నమ్మకుంటే జరగదు. మనం అల్ప విశ్వాసంగా ఉంటే జరగదు. మనము పైకి ప్రార్థన చేసి మనసులో జరగదనుకుంటే జరగదండి. దేవుడికి మనసు అంతరంగాలు తెలుసు. అది బైబిల్ గ్రంథంలో ఒకసారి చూసుకున్నప్పుడు అబ్రహాం గారి కాలంలో అబ్రహాం గారు నిండు వృద్ధాప్యంలో ఉన్నారు. శారా గారి గర్భము ఉడికిపోయింది. అబ్రహాం గారితో దేవుడు చెప్పాడు, ఈసారి సంవత్సరము నీకు ఒక కుమారుడు ఉంటాడంటే శారా గారు అక్కడ ఉండేటువంటి గుడారంలో ఆమె నవ్వుకుంటుంది. పైకి పెద్దగా నవ్వల, ఆమె మనసులో నవ్వుకుంటుంటే దేవుడికి అర్థమై దేవుడు విని, ఎందుకమ్మా నవ్వుతున్నావు అని, ఖచ్చితంగా కుమారుడు పుడతాడు అని చెప్పారంటే మనకి అల్ప విశ్వాసం ఉంటుంది. మనుషులు ఆలోచనలో మనం ఆలోచిస్తాం. శారా గారి ఆలోచన ఏమని ఉంటుంది, నాకు గర్భం మునిగిపోయింది కదా, నాకు బిడ్డ ఎలా వస్తాడో, మా ఆయన పెద్దోడు అయిపోయాడే అని ఈ ఆలోచన వస్తుంది. దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడన్న ఆలోచన అయితే ఆమెకు రాలా, కాబట్టి ఆమె నవ్వింది. మనము దేవుని మహిమని చూడాలంటే ఈ లోకంలో ఎటు మనకి మార్గం లేకపోయినా దేవుడు మార్గము తెలవగల సమర్థుడు అనే నమ్మాలండి. మనం నమ్మితేనే మన మహిమను చూడగలుగుతాం. నమ్మకుండా అల్ప విశ్వాసంలో ఉంటే మనం ఏమి చూడలేము. మోషే గారిని చూసుకున్నప్పుడు దేవుడిని నమ్మాడు. ఆ ఎర్ర సముద్రము నా దేవుడు పాయలు చేయగలుగుతారని నమ్మారు. ఆ ఎర్ర సముద్రం పాయలు చేశారు. అదేవిధంగా దేవుడు ఆ ఎరుకో గోళ్ళు కూల్చాలి అని అప్పుడు ఉండేటువంటి భక్తులు నమ్మారు. ఎరుకో గోళ్ళు కూల్చే నమ్మకం ఉండాలి.
నమ్మకము మన ఆత్మీయ జీవితంలో ముఖ్య పాత్ర అనేది పోషిస్తుందండి. ఈ లోకంలో మనం మనుషుల పైన నమ్మకం పెట్టుకుంటాం. మనుషులు ఈ లోకంలో ప్రమాణాలు ఉంటాయి. అక్కడ పెళ్లి ప్రమాణాలు ఉంటాయి. పెళ్లి ప్రమాణంలో ఎలా ఉంటామంటే మనం ఎలా అంటామంటే మనం బ్రతికేంతకాలం ఆమెతోటి జీవిస్తాం, ఆ బ్రతికేంతకాలం మనతోటి జీవిస్తామని సైన్లు చేస్తారు అగ్రిమెంట్లలో. అయితే తగువులు పడితే వాళ్ళు వెళ్ళిపోతారండి, విడాకులు దాకా వస్తుంది. క్రైస్తవుల్లో కూడా అలా ఉన్నారు. పెళ్లి ప్రమాణాలు మనుషులైన మనము ప్రమాణాలు తప్పొచ్చాము, కానీ దేవుడు ప్రమాణాలు తప్పడు. దేవుడు ఏదైతే బైబిల్లో చెప్పాడో మనం నమ్మితే ఆయన మహిమను ఖచ్చితంగా చూస్తామండి. మనం నమ్మేది విగ్రహాలను నమ్మటంలో, మనం ఫోటోలో బొమ్మని నమ్మటంలో, మనం రాళ్ళని చక్కని పొట్టుని మన కంటికి కనబడేటువంటి వారిని నమ్మటంలో, మనము జీవం కలిగిన దేవుడిని యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నాము. ప్రాణం పెట్టి పునరుద్ధరణ తిరిగి లేచిన దేవుడిని నమ్ముతున్నాం. మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడిని నమ్ముతున్నాం. మనల్ని ఎంతగానో కాపాడుతున్న దేవుడిని నమ్ముతున్నాం. ఈ లోకంలో అనేక ప్రమాదాలు దగ్గర నుంచి మనం తప్పింపబడుతున్నామంటే, ఈ లోకంలో యాక్సిడెంట్లు, గండాలు, కీడు కారించి మనం బయటకు వస్తున్నామంటే, ఈ లోకంలో సాతాను సాతాను ముచ్చులో నుండి మనం బయటకు వస్తున్నామంటే దేవుని మహిమ, దేవుని ప్రేమ, ఆయన బిడ్డలైన మన పట్ల ఎంత గొప్పగా ఉందండి. మనము ఈ లోకంలో నుంచి వెతుక్కుంటున్నాం, వీళ్ళు ప్రేమిస్తారా, లేదా వీళ్ళు నమ్మితే నాకేమైనా సహాయం చేస్తారా అని మనం ఈ లోకంలో నుంచి వెతుక్కుంటున్నాం. వాళ్ళు సహాయం చేసినట్లే ఉంటారు, సహాయం చేయలేరు. కొన్నిసార్లు సహాయం చేసినా కూడా వాళ్ళ సహాయం మనకు సరిపోదండి. దేవుని సహాయం అయితే మనకి ఎంతగానో ఆదరంగా ఉంటుంది, ఎంతగానో ఓదార్పుగా ఉంటుంది. అయితే మనము రెండు విషయాలు చూసుకోవచ్చు. మనుషుల సహాయం అంటే మనుషులు మనకి ఎదురుగా కనబడతారో మనం అడగొచ్చు. దేవుడు మనకి ఎదురుగా కనపడ్డు, అయినా మనం అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. అయితే మనం నమ్మాలి, నమ్మితే ఆయన మహిమను చూస్తాం, నమ్మకుంటే చూడం. కాబట్టి మనం దేవుని ఆత్మను పొందుకొని దేవుని మార్గంలో, దేవుని సేవలో మనం ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, స్తోత్రం అయ్యా. మేము నమ్మితే అయ్యా మీ మహిమను చూసేటువంటి అవకాశాలు వస్తుంది తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. మేము విశ్వాసం పెట్టుకోవాలయ్యా. ఈ లోకంలో మనుషుల వైపు, ఈ లోకంలో డాక్టర్స్ వైపు, ఈ లోకంలో డబ్బు వైపు, అవి ఉంటే నాకు ఆరోగ్యం వచ్చేది, ఇవి ఉంటే ఆరోగ్యం వచ్చేదని ఈ లోకంలో కంటికి కనబడే వాటిని మేము నమ్మితే దేవా, అవి మాకు ఆరోగ్యం ఇవ్వలేవు, కానీ ఆరోగ్యము చెడిపోయేలా చేస్తాయి తండ్రి. అయ్యా, మా విశ్వాసము, మా నిరీక్షణ ఎప్పటికైనా మేము పరలోక రాజ్యానికి రావాలా. మేము ఈ లోకానికి సంబంధించిన బిడ్డలు కాదు తండ్రి, మీ పరలోకానికి సంబంధించిన బిడ్డలమయ్యా. బైబిల్ గ్రంథంలో మార్తా గారు, మరియా గారు ఏసే వాళ్ళు విశ్వాసం ఉంచుకుంటున్నారు. బహుశా ఏసే ముందైతే అయ్యా మీరు ముందు వచ్చుంటే మా తమ్ముడు బడుండేవాడని మిమ్మల్ని అడిగినప్పుడు దేవా, మీ మహిమ వాళ్ళకి తెలియదు, వాళ్ళు నమ్మారు. మార్తా, మరియా మీరు నమ్మితే నా మహిమను చూస్తానని అన్నారు, వాళ్ళు నమ్ముంటారు. అదేవిధంగా మీరు వాళ్ళకి మహిమను చూపించారు ప్రభువా. మీరు సూచిక క్రియ చేశారు నాయన. చనిపోయిన శరీరం, కుళ్ళిపోయిన శరీరాన్ని మీ నోటి మాటతో లేపిన దేవా, మీకు స్తోత్రమయ్యా. ప్రతి ఒక్క బిడ్డని కాపాడండి దేవా, ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి తండ్రి. యవన వయసులో దేవా, కాడి మోయిట నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవాని సెలవిచ్చారు. మీకు స్తోత్రమయ్యా. ఈరోజు చనిపోయినటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటే అయ్యా, వాళ్ళ బంధువర్గాలు ఏసయ్యా బాధపడుతూ ఉంటారయ్యా, వాళ్ళ స్నేహితులు బాధపడుతూ ఉంటారు. చనిపోయిన వారి గురించి మేము ప్రార్థన చేయటం లేదు, కానీ ఏసయ్య విడిచి వెళ్ళిన కుటుంబము, స్నేహితులు, బంధువర్గాలు, రక్త సంబంధికులు వాళ్ళకు ఆదరణ కలుగునట్లుగా క్రైస్తవులు అయితే నీటి బాప్తిజం తీసుకుంటే ఒక నిరీక్షణ ఉంటుంది తండ్రి. ఎప్పటికైనా మేము వాళ్ళని చూస్తామనే నిరీక్షణ ఉంటుంది. కాబట్టి ఆ నిరీక్షణతో మేము మా జీవితాన్ని కొనసాగించుకునే శక్తిని దయచేయండి. ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలా, వీళ్ళిద్దరు ప్రాముఖ్యంగా కలిసి ఉండాలి దేవా. అయ్యా, వాళ్ళ బిడ్డల్ని కాపాడండి. బిడ్డలని, భార్యాభర్తలకు బిడ్డలు దయచేసి క్రీస్తు అన్న బండపైన వాళ్ళ కుటుంబం కట్టుకునేదానికి సహాయం దయచేయండి. పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. పుట్టినరోజులో కొత్త దయా కిరీటాలు ఇస్తున్న దేవా, స్తోత్రం అయ్యా. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానంలో, మనుషులదైందు, దేవునిదైందు ముఖ్యంగా ఎదిగేదానికి సహాయం దయచేయండి దేవా. ఏసే ఈ లోకంలో దుష్ట ఆలోచన తీసివేయండి అయ్యా. పుట్టినరోజు అంటే ఏ వయసు వారైనా దేవా, చంటి పిల్లల నుంచి వృద్ధుల వరకు తండ్రి
వేసి మీరు ఆయుష్ను పొడిగించారు, ఒక రోజునిచ్చారు, ఒక సంవత్సరాన్ని వేసి ఇచ్చినందుకు మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయండి తండ్రి. అయ్యా సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దిన కాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వరం తరుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.